హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఉదయాన్నే శనివారము నిన్నటి పూలు మార్చి ఈరోజు ఫ్రెష్ ఫ్లవర్స్ పెట్టానండి. వాకిటి ముందు ఇలా పెడితే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి ఇలా పూలతో డెకరేట్ చేసుకోవడము. చిన్న గిన్నె కొన్నాను, ఈసారి పెద్దది కొనాలండి. అయితే ఉదయం పూట ఈరోజు టిఫిన్కి రాత్రి రైస్ ఎక్కువ మిగిలిపోయిందండి. ఇలా టమోటో రైస్ చేసేసాను. గారెల పిండి ఉంటే కొద్దిగా చిన్న గారెలు వేసానండి, అంటే బోండాల్లాగా వేసాను. ఈ టమోటా రైస్ ఒకసారి వీడియో కూడా పెట్టానండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. టమోటాలు ఎక్కువ వేసుకోకుండా అన్నాన్ని బట్టి కొంచెం పులుపు తక్కువగా వేసుకోవాలండి. టమోటాలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు వేసుకొని ఇంకా ఏం వేసుకోకపోయినా కానీ ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ కట్ చేసి వేసుకోవచ్చండి, సన్నగా కట్ చేసుకొని అలా ఫ్రై చేసుకొని తిన్నామంటే వేడిగా తింటూ ఈ మిక్చరు ఇంకేదైనా కాంబినేషన్ ఉందంటే సూపర్గా ఉంటుందండి. ఒక పూట టిఫిన్ గడిచిపోతుంది. ఒకవేళ అన్నం మిగిలిపోతే అలా ఒకసారి ట్రై చేయండి. టమోటాలు మరీ ఎక్కువ వేయకండి. రైస్ని బట్టి పులుపు తగ్గించుకునే వాళ్ళు మితంగా అది అన్నం తడిసే మాత్రం వేసుకుంటే చాలు. ఈరోజు మధ్యాహ్నంకి నేను క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి. రాత్రికి రోటీలోకి ఇప్పుడు రైస్లోకి సరిపోయే విధంగా చేస్తున్నాను. ఇది ఒకటే కర్రీ చేస్తున్నానండి. ఇది చాలా రోజులు నేను తెచ్చిపెట్టి పురుగులు ఉన్నాయేమో అని జాగ్రత్తగా కట్ చేస్తున్నానండి. అదిగోండి పక్కన గిన్నెలో వేడి నీళ్ళు పెట్టాను, అందులో వేసి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి ఉప్పు కలపాలండి. ఉప్పు కలిపేసి శుభ్రంగా కడిగి వాడుకున్నామంటే, అంటే నీళ్ళంతా వడగట్టేసి కూర చేసుకున్నామంటే మనకు నమ్మకం అండి పురుగులు ఉండవు అని. లేదంటే గిల్లిగా ఉంటుంది కదా, క్యాలీఫ్లవర్ అంటేనే పురుగులు. దీంట్లో కూడా ఒక పురుగు ఉండిందండి, అదే తీసి క్లీన్ చేశాను ఇంతకుముందు. అవంతా కూడా ఉప్పు నీళ్ళల్లో కడిగేసి బాగా, అంటే నీళ్ళల్లో వేసి బాగా ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే పురుగులన్నీ పైకి తేలిపోతాయి కదా. అప్పుడు శుభ్రంగా చూసి తీసేసుకొని మళ్ళీ 2-3 సార్లు కడిగి కూర చేస్తానండి. అది శుభ్రంగా ఎత్తుక్కొని చేస్తాను. టైం అంతా దీనికే సరిపోతుంది క్యాలీఫ్లవర్ కర్రీ అంటేనే. అదిగోండి మసాలాలన్నీ అందులో వేసేసానండి. వెల్లుల్లి వేసాను, కొద్దిగా సగం ఉల్లి వేసానండి, అంటే ఎక్కువ వేయలేదు. అందులో కొత్తిమీర, లవంగాలు, పట్ట, అల్లము, అవన్నీ లవంగాలు, యాలకులు ఒకటి వేసానండి. టమోటాలు అన్నీ మిక్సీకి పట్టేసాను. జీడిపప్పులు కొన్ని వేసాను, అంటే కొద్దిగా ఒక 4-5 వేసానండి. అది వీడియో తీసాను అనుకున్నాను కానీ అది ప్లేన్ ఒక్కలేదు, అది అలాగ వెళ్ళిపోయింది. జీడిపప్పులు కూడా ఉన్నాయండి జార్లో. ఆ మిక్సీ పట్టేసి ఇంకా కుర్మా చేసేయడమేనండి. అది క్లీన్ చేసుకోవడమే లేటు కానీ త్వరగా అయిపోతుంది. రైస్కి నానబెట్టేస్తున్నాను, గంట క్రితమే నానబెట్టేసానండి. రైసు ఉన్నది ఇద్దరమే కదా. మా బాబేమో గుడికి వెళ్ళారు, ఇంట్లో పిల్లలేమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కొద్దిగానే పెట్టాను రైసు. అలా ఎదుగోండి మిక్సీ పట్టేశాను కదా, పేస్ట్ అయితే ఇలా తయారైంది. జీడిపప్పులు వేస్తున్నాను కాబట్టి కొంచెం అలా కనిపిస్తోంది. మెత్తగానే అయిందండి పేస్టు. ఇది పోపు పెట్టేసి ఒక్క వెయిట్ బోనిచ్చామంటే కుక్కర్లో సరిపోతుందండి. అయితే కుక్కర్ గ్యాస్ కట్ ఏమో ప్రాబ్లం వచ్చింది, వెయిట్ రాలేదండి. తీసి మళ్ళీ అడుగు మాడిపోతుందని తీసి వేరే పెనంలో పెట్టి చేశాను. ఇదిగోండి ఇది గ్యాస్ కట్ చెక్ చేసుకోవాలండి. అదేదో పోయినట్టుంది, ఎయిర్ అంతా బయట వచ్చేస్తుంది. ప్రెషర్ అంతా, ఎయిర్ కాదు ప్రెషర్ అంతా బయట వచ్చేస్తుందండి. దాన్ని చూసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటే కానీ కుక్కర్లు కొంటామే కానీ ఏది సేఫ్టీ వాల్వ్ పోయినా ప్రాబ్లమే, గ్యాస్ కట్ పోయినా ప్రాబ్లమే. ఏమో చూడాలండి. ఈ కుక్కర్లతో అలవాటైపోయి రైసు వేరేగా పెట్టుకున్నా కానీ వంచుకున్నా కానీ ఇవి కుక్కర్లో పడేసామంటే త్వరగా అయిపోతుందని అలా చేసేస్తూ ఉంటాం కదా. కొందరైతే ఓపిగ్గా కుండల్లో కూడా చేసుకుంటారండి కూరలు. నేను కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, కంటిన్యూగా అయితే చేయను. ఉన్నాయండి కుండలు కూడా, సైజులు వారీగా తీసుకున్నాను. ఇష్టం అండి నాకు. అమ్మ చెప్పేవాళ్ళు కుండల్లో చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి కూరలు. అవి నిల్వ ఉండి చేపల కూర కానీ అలాంటివి నిల్వ ఉండి తింటే ఇంకా టేస్ట్గా ఉంటాయి అని చెప్పేవాళ్ళు అమ్మ. నేనైతే పూర్తి వెజ్ అండి, ప్యూర్ వెజ్ అండి. నేను ఇంకేం తీసుకొని అల్లం ఉల్లి వెల్లుల్లి కూడా తినను. నా కూరలు కూడా సపరేట్గా చేసుకుంటానండి. వాళ్ళకైతే అన్నీ వేసి చేస్తాను, నా కూరలు అయితే సపరేట్గా చేసుకుంటాను. చాలా టేస్ట్గా ఉంటాయండి కూరలు. అనుకుంటామే కానీ ఉల్లి వెల్లుల్లి లేకపోతే బాగోదు అని. అలవాటు అయిందనుకోండి, ఆ ఫ్లేవర్ లేకుండా దాని బదులు క్యాబేజీ వేసి చేసుకోవచ్చండి.
ఉల్లి వద్దనుకుంటే దాని కాంబినేషన్ క్యాబేజ్ వేసి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి కూరలు. ఏ కూరలోనైనా క్యాబేజీ వేసుకోవచ్చు. ఇదిగోండి అంతా క్లీన్ చేసి వేడి నీళ్ళలో తీసేసి బాగా కడిగానండి. అది ఇలాగొచ్చింది. ఇంక ఇది కూర చేసేసుకుంటే అయిపోవడమేనండి. మీ ఇంట్లో ఏం కూరలు చేశారు కామెంట్లు నాకు తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను. నేనైతే లైవ్ చేస్తున్నానండి. ఈవినింగ్ 5 to 6 లైవ్లోకి వస్తాను. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే లైవ్లోకి వస్తారని ఆశిస్తున్నానండి. ప్రతిరోజు ఈవినింగ్ 5 to 6. ఇదిగోండి కూర అయితే ఇలా రెడీ అయిందండి. అడుగును కొద్దిగా కుర్మా ఉంది. చపాతీలోకి రైస్లోకి సరిపోతుందని. నచ్చితే ఒక లైక్